జెట్ స్పీడ్తో డెవలప్మెంట్ అవుతున్న ప్రాంతం అది. మరో గచ్చిబౌలిగా పిలువబడే ఏరియా. ఐటీ కంపెనీలకు అనువైన ప్రాంతం. జనంతో సంబంధాలున్న ప్రభుత్వ కార్యాలయాలకు నిలయం. అదే అండి ఆదిబట్ల. హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఒక మణిహారం. ఈ మణిహారానికి ఆదిబట్ల అనేది ఒక లాకెట్ లాంటిది. ఇలాంటి ఏరియాలో రెసిడెన్షియల్ పర్పస్లో హెచ్ఎండిఏ పర్మిషన్తో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా ఈ డీటెయిల్స్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బాంధవ్య ప్రాపర్టీస్. ఉన్నది ఉన్నట్టు, కస్టమర్కి నచ్చినట్టు, అందరూ మెచ్చినట్టు ప్రాపర్టీస్ని పరిచయం చేయడం బాంధవ్య ప్రాపర్టీస్ ప్రత్యేకత. ఫ్రెండ్స్, మనం ఇప్పుడున్నాము ఆదిబట్ల లొకాలిటీలో. ఆదిబట్లలో రెసిడెన్షియల్ పర్పస్లో ఏవైనా ప్రాపర్టీస్ ఉంటే చూపెట్టాలని మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రమోషనల్ వీడియో అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్లో ఫర్ సేఫ్టీ ఎంత, ఇక్కడ కల్పిస్తూ ఎమ్యూనిటీస్ ఏంటి, ఆదిబట్ల టీసీఎస్ నుంచి, ఏరోస్పేస్ నుంచి, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో ఇలాంటి వివరాలన్నీ చెప్తాను. మనం ఇప్పుడున్నాము ఎగ్జిట్ 12 బొంగళూరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి టీసీఎస్ మీదుగా స్ట్రైట్గా వస్తే లెఫ్ట్ సైడ్లో ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయం ఉంటుంది. ఇది నాదర్గులు వెళ్ళే దారి. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీకి ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే దారిలో కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకున్నా వస్తుంది. మనం చూడబోయే ప్రాజెక్ట్కి రోడ్ కనెక్టివిటీస్ చాలా బాగున్నాయి. వీడియో లెంతీ అయినప్పటికీ మీరు చివరి వరకు చూడండి. మీకు క్లియర్ డీటెయిల్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీకు ఈ రోడ్ కనెక్టివిటీస్ చూపిస్తున్నాను. ఓఆర్ఆర్ నుంచి ఆదిబట్ల టీసీఎస్ మీదుగా ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్ కి ఎదురుగా ఈ కాలనీ ఉంటుంది. ఈ కాలనీ పేరు శారదా ఎన్క్లేవ్. విజయ కన్స్ట్రక్షన్ వారు నిధి హోమ్స్ పేరుతో ఇక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ కి 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ అపార్ట్మెంట్ ఎలివేషన్ డిజైన్ నమూనా చిత్రాన్ని. 5 ఫ్లోర్స్ తో ఈ అపార్ట్మెంట్ నిర్మాణం అవుతుంది. ఈచ్ ఫ్లోర్ కి 2 ఈస్ట్, 1 నార్త్ ఫేసింగ్ తో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ మీరు ప్లానింగ్ లో చూసుకోవచ్చు 15 ప్లాట్స్ కి 15 కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ వ్యూ చూసుకుంటే ఈ 40 ఫీట్ల రోడ్డుకి ఈస్ట్ భాగాన ఇది 40 ఫీట్ల రోడ్డు, నార్త్ భాగాన కూడా ఈ ప్రాజెక్ట్ కి 40 ఫీట్ల రోడ్ ఉంటుంది. 40 ఫీట్ రోడ్కి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 120 ఉండడంతో ఈ అపార్ట్మెంట్ కి 2 మెయిన్ గేట్లు ఇస్తున్నారు. మధ్యలో వాచ్మెన్ రూమ్ ఇచ్చి ఈ 2 సైడ్లో మెయిన్ గేట్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాము ఇది వాచ్మెన్ రూమ్. దీని పక్కనే లిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ ఇదంతా ఓపెన్ ఏరియా అండి. లేబర్స్ ఇక్కడ కర్టన్స్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ అపార్ట్మెంట్ కున్న లిఫ్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ కి వెనుక వైపు అంటే వెస్ట్ భాగాన ఇచ్చిన సెట్ బ్యాక్ ఇది. ఇక్కడ సెట్ బ్యాక్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కి వెనుక భాగం అంటే వెస్ట్ భాగాన త్రిభుజాకారంలో పార్క్ ప్లేస్ ఉంది. ఈ గ్రీనరీ అంతా పార్క్ ప్లేస్ అండి. సో ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ లో మనం ప్లాట్ కొనుగోలు చేసి మంచి ప్లేస్ లో పీస్ఫుల్ గా ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఫ్రెండ్స్, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లో మనము ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లతో ఉన్న ఫ్లాట్స్ ను చూద్దాము. ఇప్పుడు మనం స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్ లో మీరు చూసుకోవచ్చు నార్త్ భాగంతో ఉన్న ఫ్లాట్ అండి ఇది. ఈ ముందు కారిడార్ లో 2 ఈస్ట్ ఫేసింగ్ ఉంటున్నాయి. ఇప్పుడు మనము నార్త్ ఫేసింగ్ తో ఉన్న ఫ్లాట్ లోకి ఎంట్రీ అయ్యాము. 1090 SFT తో 2 BHK ఇవ్వడం జరిగింది. 100% వాస్తుతో నిర్మిస్తున్నట్లు బిల్డర్ తెలిపారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈస్ట్ భాగంతో ఉన్న ఫ్లాట్స్ లోకి ఎంట్రీ అవుదాం. 2 ఫ్లాట్లలోకి ఎంట్రీ అవుతున్నాము. మీరు గమనించుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్ కి ఆటోమేటిక్ డోర్స్ ఉన్న లిఫ్ట్ ని ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నియర్ బై లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ కాలనీ నుంచి 200 మీటర్ దూరంలో మున్సిపల్ కార్యాలయం ఉంటుంది. జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఆదిబట్ల టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ ఉంటుంది. ఇక్కడ
నాదర్గుల్ వెళ్ళే రూట్ టాటా ఏరోస్పేస్ ఉంటుందండి. ఆదిబట్ల నుంచి అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో రంగారెడ్డి జిల్లా డిస్టిక్ ఆఫీస్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా కార్యాలయము. ఈ కార్యాలయం ఎదురుగా ఫాక్స్కాన్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు మనము ఆ కంపెనీని చూస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ 13 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. నాదర్గుల్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ కి వెల్ కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి. ఇది హోమ్స్ ప్రాజెక్ట్ కి వెల్ కనెక్టివిటీ రోడ్లు ఉండి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండడంతో ఇక్కడ మంచి రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న ఈ 2 ఫ్లాట్లు 1015 ఎస్ఎఫ్టీ తో ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఏరియాని బట్టి 35 నుంచి 45 వేల వరకు ఉన్నాయి. 35,000 టు 45,000 వరకు నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఓనర్ 4,000 చెప్తున్నారు. నిధి హోమ్స్ ప్రాజెక్టుకు సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా వివరాలు కావాలన్నా నిధి హోమ్స్ ప్రాజెక్ట్ వారి నెంబర్ ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది. నేరుగా ఫోన్ చేసి మీ సందేహాలను క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు బాంధవ్య ప్రాపర్టీస్ లో ఇచ్చిన సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో మేము కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఏదైనా ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా బాంధవ్య యూట్యూబ్ ఛానల్ని సంప్రదించవచ్చు. ఈ స్క్రీన్ పైన ఛానల్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.